వాల్యూస్ జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. అలాగే సార్ శాంభవి విషయంలో కూడా మీరు ఆ రోజు మీ గొంతు కంటే మీ వాయిస్కి భయపడే ఇష్యూ అంతా ఆగింది అనిపిస్తుంది. మిగతా వాళ్ళు ఎవరు అంతగా మాట్లాడలేదు ఆ రోజున కదా సార్. ఏం చేయింది సార్ అప్పుడు యాక్చువల్లీ మీరు ఎలా ఆపగలిగారు? అంటే ఒక్క మనిషితో ఏది చేయలేము, ఒక్క మనిషి దాన్ని ఆపగలగడానికి ప్రయత్నించినంత మాత్రాన ఏం జరుగుతుంది, నేను అడిగితే ఏమన్నా జరుగుతుందా అని ఆగిపోయే ఈ రోజుల్లో చాలా ఇష్యూస్లో మీరు మొదటి అడుగు వేయడం, చివరి వరకు మీరే ఉండడం, దాన్ని ఫేస్ చేయడం అనేది జరగడం అనేది మనం చూస్తున్నాం అందరం. సో ఆ ఇష్యూలో పర్టికులర్గా ఏం జరిగింది సార్ ఇప్పుడు? అంటే నేనేమి మనకి ఛాన్స్ ఏం దొరుకుతుంది ఎవరినన్నా తిట్టడానికి అని నేను చూడనండి. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ రిలాక్స్డ్. ఏదో పుస్తకం చదువుకోవటమో ఇంట్లో ఉండటమో ఈజ్ వాట్ ఐ డూ. సో ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఎ ఫైట్. కానీ నా బిడ్డకు కూడా 6 ఏళ్ల వయసు. 6 ఏళ్ల పాపని టీవీల్లో చూపిస్తున్నారు, అద్భుతమైన శక్తులు ఉన్నాయి అంటున్నారు. టిబెట్ ఎప్పుడు లిబరేట్ అవుతుందో చెప్పిస్తున్నారు, చైనా ఎప్పుడు నాశనం అయిపోతుందో చెప్పిస్తున్నారు. అక్కడేదో విగ్రహం ఉందంటున్నారు, శక్తులు ఉన్నాయి అంటున్నారు. నేను దలైలామాతో టెలిపతితో మాట్లాడుతున్నాను అంటున్నారు. అసలు ఈ పాప కాశీలో దొరికింది, బ్రాహ్మణుల పాప, కానీ తల్లిదండ్రులు ఎవరో అదేంటి తల్లిదండ్రులు తెలియదు కానీ బ్రాహ్మణురాలని మటుకు తెలుసా? హిందువులకి పవిత్రంగా ఉన్న కాశీ నగరంలోనే దొరికిందా ఈ పాప? ఏ ఊరు వెళ్ళినా కూడా ఆ లోకల్ భాష మాట్లాడేస్తుంది. ఈమెకి చెమట పట్టదు. నిజమంటది ఏ ఊరు వెళ్ళినా అలా సాధ్యమా అండి? అదే నేను అడిగిన ప్రశ్న కూడా. ఈమెకి దోమలు కూడా కుట్టవు. ఈమె పిహెచ్డి స్కాలర్స్తో కూడా ఆర్గ్యూ చేస్తుంది. చక్కగా ముద్దుగా ఉంది చిన్నారి 6 ఏళ్ళు పాప. ఏంటి కోతి పనులు? ఈ అమ్మాయితో ఇట్లా మాట్లాడించటము. టీవీ వాళ్ళు పిలిచారండి. చక్కగా నైస్ సండే హాలిడే. ఇంకా మా బాబుకి ఇంకా 6 ఏళ్ళే కదా. ఐ వాజ్ వెరీ వెరీ యాక్టివ్లీ ప్లేయింగ్ విత్ హిమ్ అండ్ ఆల్. గమ్మునొక్క టైం వేస్ట్ చేయకు, ఎవరైనా అట్లా మాట్లాడతారా అంటే, లేదండి టీవీ పెట్టండి అసలు అని జర్నలిస్టులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. మై ఫస్ట్ రియాక్షన్ టు ఎ జర్నలిస్ట్ కాలింగ్ మీ టు ఎ డిబేట్, నేను రానబ్బా ఎవరినన్నా చూసుకో అంటాను నేను. ఫైనల్గా మనమే వెళ్తాం జరుగుతుంది. లేదు వాళ్ళు దే పర్సువేడెడ్ మీ. ఆ రోజు నాకు మా కజిన్ ఇంట్లో పార్టీ కూడా ఉంది. సో ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ మై ఫ్యామిలీ అండ్ సో ఆన్. లేదు రావాలి అన్నారు. అయితే నేను ఫోన్లో చెప్పాను, ఇది అసాధ్యం అండి, ఒక మనిషి మళ్ళీ పుట్టడం సాధ్యం కాదు, చచ్చిపోయిన మనిషి చనిపోతాడు అంతే. అలాగే ఒక ఊళ్ళోకి వెళ్ళంగానే ఆ భాష రావటము, ఇవన్నీ ఆలోచించుకోండి తెలివైన వాళ్ళు. ఇది సాధ్యం కాదు కదా. అల్టిమేట్గా అమ్మాయిని మళ్ళీ మీరు స్కూల్కి పంపించేంత వరకు మీరు చేశారు గట్టిగా. ఇది ఇట్లా స్టార్ట్ అయిందండి. చిల్లర పనులు చేయొద్దు, ఆ పాపను ఊరికి అట్లా డిస్టర్బ్ చేయొద్దు అని. తర్వాత శాంభవి తల్లి తర్వాత తెలిసింది తల్లి అని. అప్పటి వరకు సంరక్షకురాలనే చెప్పారు. ఆవిడతో ఒక డిస్కషన్ పెట్టారు TV9లో. కొంచెం గట్టిగా మాట్లాడాను నేను ఆవిడ్ని. బికాజ్ ఐ అజ్యూమ్ షీ వాజ్ నాట్ ద మదర్ అండ్ షీ వాజ్ ఎక్స్ప్లాయిటింగ్ ద చైల్డ్. ఇంకెవరో వచ్చి నేను కల్చరల్ కామెంటేటర్ అన్నాడు. కల్చరా తొక్కనా అని అతను కూడా వేసుకున్నాను. అంటే దీస్ బఫూన్స్ కమింగ్ అండ్ డిఫెండింగ్ ది అబ్యూజ్ ఆఫ్ ఎ చైల్డ్. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ దేర్ ఒపీనియన్స్, ఇట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్. 6 ఏళ్ల పాప అండి, కనిపిస్తే ఆడుకుంటామండి, మాటలు చెప్తామండి, చాక్లెట్ కొనిస్తామండి, లేదు కబుర్లు చెప్తామండి. అవన్నీ కాకుండా ఈ పాపతో వ్యాపారం చేసుకోవాలనుకోవటం ఏంటండి? ఈ పాపను మనం ఎక్స్ప్లాయిట్ చేయాలన్న దురుద్దేశం ఏంటండి? సో నేను చాలాసార్లు చెప్పాను, దిస్ ఈజ్ నాట్ అబౌట్ బిలీఫ్, దిస్ ఈజ్ అబౌట్ ద హ్యూమన్ రైట్స్ ఆఫ్ ద చైల్డ్. బీ సెన్సిటివ్ టు ద చైల్డ్. అంటే లీగల్గానే చేశారా సార్ మొత్తం అంతా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఈ పర్సువేషన్ రిపీటెడ్గా చేస్తూ పోయి ప్రతి ఒక్కడు రావటము, వచ్చేసి నువ్వు హిందువులకు వ్యతిరేకం అంటము. అయితే నేను అన్నాను, ఎట్లా వ్యతిరేకిని నేను అన్నాను, నువ్వు దలైలామాని అపోజ్ చేస్తున్నావు అన్నారు. అరే పిచ్చోడా, దలైలామా అని ఆయన బుద్ధిస్టురా, ఆయన హిందూ కాదురా, నువ్వు ఎవరిని తిడుతున్నావో ఎందుకు తిడుతున్నావో కూడా తెలియపోతే ఎట్లా రా. ఇట్లా ఫ్రెండ్లీగా ఒక మిత్రుడుగానే మాట్లాడాను అందరితో. బట్ ఇట్స్ నాట్ స్టాపింగ్ అండి. సడన్గా 14 నవంబర్ ఏదైతే చిల్డ్రన్స్ డే అంటామో ఆ రోజు, అప్పటికీ చెప్తూ ఉన్నాను, రాత్రి 10:30కి 6 ఏళ్ల పాపని ఒక టీవీ స్టూడియోలో కూర్చోబెట్టి
ఆ పాప ఆవిలిస్తున్నా కూడా ఆ పాప పట్ల కనికరం చూపించకుండా ఇంటర్వ్యూలు ఇవ్వటము, ఆవిడని దేవత అనటము, గుడిలో కూర్చోబెట్టడము. బడిలో కదండి ఉండాల్సింది ఆవిడ, గుడిలో ఎట్లా ఉందండి పాప? మీ పిల్లల్ని చేస్తారా అట్లా? సో ఈ క్వశ్చన్స్ అడిగి 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 విసిగిపోయి ఉన్నానండి. సాక్షి పేపర్లో 14 నవంబర్న పిల్లల్లో దేవుడు అని సెంటిమెంటల్గా మాట్లాడతారు కదండి, వాళ్ళలో దైవత్వం, అట్లాంటిదేమో అనుకున్నా. ఫోల్డ్ ఓపెన్ చేస్తే శాంభవి అండి. శాంభవి దైవత్వం ఉన్న ఒక బిడ్డ అని, ఆవిడలో ఎవరో ఎప్పుడో చచ్చిపోయిన ఒక లామా యొక్క ఆత్మ ఉన్నదని, ఆవిడే తిరిగి పుట్టిందని, తర్వాత దలైలామా దాన్ని కన్ఫర్మ్ చేయటము, నిజంగా వాళ్ళే వీళ్ళని, ఆవిడకి ప్రత్యేక శక్తులు ఉన్నాయని, నాతో టెలిపతిలో మాట్లాడుతుంది అని. టెలిపతితో మాట్లాడుతూ ఉంటే ఆమెకు మొబైల్ ఫోన్ దేనికి, నీకు దేనికి? మళ్ళీ ఆ ఫీజులు డబ్బులు కట్టుకోవద్దు ఎయిర్టెల్కి. అట్లా కాకుండా వీళ్ళందరూ కలిసి ఒక కాన్స్పిరసీ చేస్తున్నారని నాకు అర్థమైంది. పేపర్లో ఇది చూసినప్పుడు ఇట్ ఈస్ అ ట్రిగర్ పాయింట్ ఫర్ మీ. అంటే ఇది ఇక్కడితో ఆగట్లేదు. మనం ఎంత ఆర్థించుకున్నా కూడా వద్దండి ప్లీజ్ ఇది స్టాప్ ఇట్స్ ఎ చైల్డ్ అని చెప్తున్నా కూడా వింటలేదు. సో నేను ఐ కాల్డ్ అప్ ఆల్ ద టీవీ ఛానల్స్, 15-14 ఉన్నట్టున్నాయి అప్పుడు, లేదు 17 ఉన్నాయో, బట్ అందరికీ కాల్ చేశాను. రేపు నేను హ్యూమన్ రైట్స్ కమిషన్లో మీ మీద కేసు వేయబోతున్నాను. మీరందరూ ఆ పాపను ఒక సర్కస్ జంతువులాగా వాడుకుంటున్నారు. ఆ పాపతో మీరు ఎక్స్ప్లాయిటేషన్లో భాగస్వాములు అయ్యారు. ఆ పాప చుట్టూ ఉన్న వాళ్ళు ఆ పాపను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. సో నేను రేపు హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తున్నాను. ఈ మాట మీరు అన్న తర్వాతే వాళ్ళంతా కవరేజ్ చేయడం ఆగిపోయినట్టున్నారు. ఎస్, అప్పటిదాకా నాటకాలు వేసిన ప్రతి ఒక్క ఛానల్ కూడా, వాళ్ళల్లో మొదటి ఛానల్ జీ టీవీ, సార్ మేము ఇప్పటిదాకా చేసింది తప్పని మేము రియలైజ్ కాలేదు, విల్ యూ స్టార్ట్ ద క్యాంపెయిన్ ఫ్రమ్ అవర్ స్టూడియోస్ అన్నారు. ఓకే, ఐ విల్ డూ ఇట్ అన్నాను. నిన్నటిదాకా చేసి నువ్వే కదా అని కూడా అడిగాను నేను. అడిగితే వీ నెవర్ రియలైజ్ దిస్ అండి, వీఆర్ ఫీలింగ్ గిల్టీ, వాట్ ఎవర్ దే మెంట్ దిస్ ఈజ్ వాట్ దే సెడ్ టు మీ. వాళ్ళు ఓబీ వ్యాన్ ఇచ్చారు. ఓకే, దెన్ దే కేమ్ అండ్ మీన్ వైల్ కోటపాటి మురహర్రావు గారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్, రేషనలిస్ట్ లీడర్, ఆయన తనకి పరిచయం ఉన్న వారందరికీ కూడా ఇట్లా బాబు వెళ్తున్నాడు, మనందరం కూడా ఉండాలి బాబుతో అని చెప్పటం. సడన్లీ ఇన్ ఎ ఫ్యూ అవర్స్ విసిగి వేసారిపోయిన చాలామంది, కొండవేటి సత్యవతి గారు కావచ్చు, ఓల్గా గారు కావచ్చు, ఒకళ్ళు ఇద్దరు అని కాదండి, ఎంతోమంది దే సెడ్ ఎస్ వీ మస్ట్ ప్రొటెక్ట్ దిస్ చైల్డ్. వాళ్ళందరూ రావటం. దెన్ ఐ గేవ్ ఎ పెటిషన్ టు ది హ్యూమన్ రైట్స్ కమిషన్. వెరీ సింపుల్. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నట్టు కదండి అమ్మాయి? ఇప్పుడండి ఎటువంటి స్కూల్లో మనకు తెలీదు, ఎందుకంటే ఇదంతా హిమాచల్ ప్రదేశ్లో దలైలామా యొక్క హెడ్ క్వార్టర్స్లో ధర్మశాలలో చేస్తున్నారనమాట. ఈ మధ్య ఒకసారి తీసుకొచ్చి ట్రై చేశారు లాంచ్ చేయాలని పాపని. బట్ ద స్టోరీ బిహైండ్ దిస్ ఈజ్ అ వెరీ కాంప్లికేటెడ్ టెరిబుల్ స్టోరీ. ఏమిటి అనంటే, ఆమె పక్కన ఉన్న స్వామిని అనే చెప్పుకుంటున్న ఆమెనే ఆ పాపకి తల్లి. సన్యాసం పుచ్చుకున్నానన్న ఆవిడ ఎవరినో రెండో పెళ్లి చేసుకుంది. అది ఎవరికీ తెలియకుండా ఉండటానికి వాళ్ళకు పుట్టిన బిడ్డని, బిగామీ ఈజ్ అన్ ఆఫెన్స్ కదండి, వాళ్ళకు పుట్టిన బిడ్డని ఎక్కడో కాశీలో దొరికిన బిడ్డగా ప్రమోట్ చేసింది. ఇదంతా డబ్బు కోసమే కదా సార్? డబ్బు కోసం, అన్యాయం, దుర్మార్గం, పైశాచికం. ఆ పాప నా పాప కాదు అని నేను ఇచ్చిన పెటిషన్ ఏంటి? ప్రతి పిల్లవాడికి, ప్రతి పిల్లకి తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునే హక్కు ఉంటుంది. అది చెప్పాలి పాపకి. ఫస్ట్ థింగ్, గుడిలో ఉన్నది పాప బడిలోకి వెళ్ళాలి, అది చేయాలి. అలాగే ఎవరు కూడా సొంత బిడ్డలతో ఇలా చేయరు కాబట్టి, తల్లిదండ్రులు ఎవరో చెప్పట్లేదు కాబట్టి ఈ పాపను కిడ్నాప్ చేశారు. సమ్ క్రిమినాలిటీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. అప్పుడు అసలు విషయం సొంత బిడ్డలతో ఎవరు ఇట్లా చేయరు. ఈ పాపని వాళ్ళ కస్టడీలోంచి తీసేసుకుని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాలి. నెంబర్ 4, ఈ పాపకి అతీత శక్తులు ఉన్నాయని చెప్పి ఈ పాప ఒక్క బ్రెయిన్ని డ్యామేజ్ చేశారు. పాప ఏం చెప్తుంది? నేను దలైలామాతో టెలిపతిలో మాట్లాడుతున్నాను, నేను ఆచార్య నాగార్జునతో కూడా మాట్లాడాను. బుద్ధుడితో ఎందుకు మాట్లాడలేదమ్మా? కేవలం నాగార్జునతో ఎందుకు ఆపావమ్మా? కానీ పాపను అడగలేం కదా. చిన్న బిడ్డ అండి, 6 years old. ఒక టీవీ ఛానల్ వాళ్ళు తెంగరోళ్ళు, మీరు శాంభవితో డిబేట్ చేస్తారా అంటే తిట్టాను నేను. నా బుద్ధుందా? 6 ఏళ్ళ పాపతో నన్ను డిబేట్ చేయమంటున్నావా? నా అర్థం ఉందా అసలు?
వాళ్ళ అమ్మని మీకు పిలువు. అలాంటి పాప వాళ్ళకలా కాదు కదా, వాడు అతీత శక్తులు ఉన్న అమ్మాయి. 6 ఏళ్ళ పాపకి ఐస్ క్రీమ్ తినిపిస్తాము, చాక్లెట్ కొని పెడతాము, డిబేట్ చేస్తాము. బేవకూఫ్. వాళ్ళ అమ్మని పిలువు, మాట్లాడతా. ఇట్లా ఒకడొచ్చి మీరు శాంభవికి వ్యతిరేకంగా అంటే కొడతానన్నా, శాంభవికి వ్యతిరేకంగా చేస్తున్నానా, ఆ పాప కోసం చేస్తున్నానా, ఆ మాత్రం బుద్ధి లేదు నీకు, నువ్వు జర్నలిజంలో ఉన్నావు అని తిట్టాను అతన్ని. అంటే ఒక వ్యక్తి యొక్క హక్కులని హరించి వేస్తూ ఉన్నప్పుడు అది జరుగుతుంది అని కూడా ఎవరికి స్పృహ లేకపోవటం. చూడండి, నేను ఈ క్యాలిక్యులేషన్ ఇంతకుముందు కూడా వేసాను. 9 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారండి. వాళ్ళల్లో సగం మంది టీవీ చూస్తున్నారు అనుకుందాం, వాళ్ళల్లో 10వ వంతు ఈ తమాషా చూస్తున్నారు అనుకుందాం. రాత్రి 11:30కి 10:30కి టీవీలో చూపిస్తున్నారంటే చూస్తున్నారని తెలుసు కాబట్టి ఈ పెద్ద ఛానల్స్ అన్నీ కూడా. వీళ్ళు శాంభవితో ఒక యాత్ర అని, శాంభవి వెళ్తున్న ఆ రైల్లో వీళ్ళు కూడా కూర్చుని శాంభవిని ట్రాక్ చేసేవాళ్ళు కొంతమంది అయితే, ధర్మశాలలో ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కొంతమంది అయితే, ఆ